ఆవిష్కరించడం కోసం మల్లన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వారిని మోహన్ రావు గారు సత్కరిస్తారు. వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మల్లన్న గారు వీరు తమ్ముడు గారి శంకర్ గారికి 3 రోజుల నుంచి జ్వరం. అసలు ఆ జ్వరాన్ని కప్పిపెట్టేసి జ్వరం అంటే ఏదైనా పని చేయొద్దంటామేమోనని అక్కడ ఆ పీఠాన్ని వీళ్ళిద్దరూ తీసుకుని మనకి సర్వసౌకర్యానికి ఇక్కడ ఎలా అయితే హరిప్రసాద్ గారు అన్యాయం ఇక్కడ మనకి చూశారో అలాగే అక్కడ కూడా మేము ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు. అసలు వాళ్ళిద్దరే అక్కడ మన 4-3 ఉన్నారు. అందరూ అక్కడ స్త్రీలు ఉన్నవాళ్ళు. 55 మంది ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు, 10 మంది మగవాళ్ళు ఉన్నారు. అంచేత మనం అందరి తరఫున వాళ్ళే వాళ్ళ సౌకర్యాలు చూసి మనకి ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శంకర్ గారి తరఫున కూడా వారినే స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రోజుకి ఇంకొక 1000 రూపాయలు హరిప్రసాద్ గారి కుమారుడు శ్యామ్ గారు కూడా నేను ఇందాక లేట్గా వచ్చాను ఇది వినలేదని చెప్పి 1000 రూపాయలు కూడా వంట వరకు ఇవ్వాల్సిందిగా వారు కోరారు. ఈ మొత్తం అంతా కూడా పూజ్య గురువుల చేతుల మీదుగా వారు తీసుకుంటారు. నిన్న 14,500 రూపాయలు మోహన్ రావు గారు ఇచ్చారు. ఇది ఒక 22,200 రూపాయలు. పూజ్య గురువుల ప్రవచనాలు నాకంటే మీలో ఎక్కువ మంది ఎక్కువసార్లు వినుంటారు. గురువుకి తల్లికి వ్యత్యాసం లేదని చెప్తారు. ఎందుకంటే ఇద్దరిది కేవలం కరుణ మాత్రం, దానికి ఏమి కారణం ఉండదు. మన పూజ్య గురువులు కోటేశ్వర గారు ఇందాక మా గురించి చెప్పినవన్నీ కూడా కేవలం వారి వాత్సల్యంతో చెప్పినవి. ఒక్కటి మాత్రం నిజం, శృంగేరి శారదాపీఠ తీసుకొస్తూ శ్రీమతి అభినవ విద్యాతీర్థ మహాస్వామి గారు 1960వ సంవత్సరంలో గుంటూరు వచ్చినప్పటి నుంచి కూడా మా కుటుంబానికి ఎంత శ్రేయస్సు చేశారో నేను మాటలో చెప్పలేను. మేము అనుభవిస్తున్న స్థితిని ఇస్తే మీకు అర్థమవుతుంది. ఏది చేసినా మేము వారు ఇచ్చిన వారిని సంపద చేయటమే తప్ప ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. మేము ఏ గురువుని నమ్ముకొని ఉన్నాము, ఏ పీఠాన్ని నమ్ముకొని ఉన్నాము, గురువుగారే చెప్పారు ఒక చోట. ప్రతి మనిషి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, ఏ పని చేస్తున్నామన్నా ఈ పని వల్ల నేను చేస్తే నా గురువు సంతోషిస్తారా, లేదా ఏమిరా ఇటువంటి పని చేశాడని చెప్పి గురువుగారు లోపల ఎవరన్నా ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. ఇది ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. అందువల్ల ఎప్పుడు నేను ఏం చేసినా నా గురువు ఎలా సంతోషిస్తాడు, గురువు గారు ఏం చేయాలని అనుకుంటున్నారు గురువుగారు చెప్పాల్సిన అవసరం లేదు. మనం దాన్ని అనుసంధానం చేసుకుంటూ పోవటం, అదే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ జరిగిన కార్యక్రమం అంతా కూడా శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు శ్రీ భారతకృష్ణ మహాస్వామి గారి ఆదేశాల ప్రకారం గురువు గారు ఎప్పుడు సంకల్పం చేశారో ఆనాడే జగద్గురువులతో ఈ విషయం ప్రస్తావన చేయటం, వారి పరిపూర్ణంగా అనుగ్రహం చేసి దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి వారు ఆశీస్సు చేయడం జరిగింది. వారు ఆశీస్సు ఇచ్చిన తర్వాత నాకు గురువుకి చెప్పారు వారు తేజో రూపంలో చూస్తూ ఉంటారని. ఇక్కడికి వచ్చారు, తప్పకుండా వచ్చారు, ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కూడా. అంచేతనే ఇంత ఊరు కాని ఊర్లో ఇంత వైభవంగా జరిగింది. అంచేత ఈ వైభవం అంతా మా గురుదేవులదే తప్ప ఇందులో వ్యక్తిగతం ఏం లేదు. దీనిలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువు గారి యొక్క మాతృవాత్సల్యం, అదే మీరు తెలుసుకోవాలి. ఇక వారి వాత్సల్యం గురించి చెప్పారంటే ఆ కార్ డ్రైవర్ మిశ్రా చెప్తున్నాడు నాకు, ఇటువంటి గురుగారు నేను ఎక్కడ చూడలేదండి. ఈ దయ ఏంటంటే బాబు, మొఘల్ సరాయ్ స్టేషన్కి వాళ్ళందరూ వస్తే కాకినాడ నుంచి 7 బస్సులు ఎక్కించి వాళ్ళందరూ వెళ్ళిపోయిన దాకా అక్కడే ఉన్నారు. ఇటువంటి గురుగారు నేను ఎప్పుడు చూడలేదు. అది ఆ గురుగారు చెప్తారు అన్నిదాన్ని అమ్మతాను వారు ఎప్పుడు చెప్తుంటారే అమ్మతాను. ఇక కాకినాడ వాళ్ళు ఎంతో పుణ్యాత్ములండి వాళ్ళు. కేవలం నేను అనేక సార్లు చెప్తుంటే మా మిత్రులు ప్రసాద్ బాబు గారు, గోపాలకృష్ణ గారు
వాళ్ళందరితో కలిసినప్పుడు నేను లోపల ఒక విధంగా గిట్టిగా ఫీల్ అవుతాను. నేను ఏమన్నా అసలు ఆ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాను, అటువంటి వాళ్ళందరితో ఆ సత్సంగంలో నేను ఉండదగనా అని చెప్పి నేను బాధపడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఎందుకంటే నాలో ఎన్ని లోపల నాకు తెలుసు, మీకు తెలియకపోవచ్చు. నా లోపల నాకు తెలుసు, మీరందరూ ఎంతమంది స్థితిలో ఉన్నారో, సాధన ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. అంచేత ఇదంతా కూడా మా గురువుల వైభవం అని చెప్పి మనం చేస్తున్నాను. తర్వాత శృంగేరి పీఠం గురించి గురువులు ఆ గురు వైభవం ద్వారా ప్రపంచం అంతా కూడా వెల్లడి చేస్తున్నారు. మీరు వింటూనే ఉన్నారు. ఆదిశంకర్ వారు స్థాపించినటువంటి మొట్టమొదటి పీఠం శృంగేరి పీఠం. మన గురువు గారు చెప్తూ ఉంటారు, భారతావనిలో వేదమైనటువంటి జీవితానికి ఒక విధమైనటువంటి జ్ఞానం వచ్చి వేదాధికారాన్ని ధిక్కరించి అన్ని ఇతర విశ్వాసాలు ప్రబలినప్పుడు ఆ తల్లి జగదంబ పరమేశ్వరుని తనలో తాను కూర్చొని రమిస్తూ తానుగా ఉన్నటువంటి ఆ శంకరుణ్ణి సదాశివుణ్ణి స్పందింపజేసి కాలడీలో ఆది శంకరాచార్యులు గారు శంకర భగవత్పాదులుగా అవతరింపజేసి మనకు అనుగ్రహించింది. వారు 32 సంవత్సరాల వయసులోనే ముమ్మారు భారతావనంతా కూడా పాలసార్లు తిరిగి స్తుతి ప్రమాణంగా ఆ అవైదిక మతాలన్నింటినీ కూడా ఖండించి అద్వైత మతాన్ని పునరుద్ధరింపజేయటం. అట్లా ఆ తర్వాత అటువంటి అవైదిక మతాలు మళ్ళీ ప్రబలకుండా ఉండాలని 4 పీఠాలు కాపెట్టారని, అందులో దక్షిణాదిలో ఉన్నటువంటి శృంగేరి శారదా పీఠం అని గురువుగారు చెప్తే మీరు వినే ఉంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా శృంగేరి పీఠం ఆ సనాతన ధర్మాన్ని ఆ విధంగా కాపాడుతూనే ఉంది. అందులో భాగంగానే గురువుల ఆదేశం ప్రకారం పీఠం యొక్క అనేక శాఖల్లో అనేక రకమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రవచనాలు ఏర్పాటు చేయడం కూడా అందులో ఒక భాగం. నిజానికి ఈ ప్రవచనాలు మాకు గురువు గారు అనుగ్రహించినటువంటి అనుగ్రహం. కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు ఎప్పుడో సంభాషణలో ఒకసారి గురువులతో కాశీ యాత్ర చేయాలి, వారు కూడా అన్నారు కాశీ వెళ్ళాలి అంటే, నాన్న ఇలాగా శృంగేరి వారి పీఠం ఉంది, అక్కడ మనకి వ్యవస్థ ఉంది చక్కగా, అక్కడ మనం చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని సంవత్సరాలు అయింది. అంటే నిన్న మొన్న చెప్తున్నారు వారు ఈశ్వర సంకల్పం పెట్టినట్టు ముందు నుంచే ఒక దానికి కొన్ని కావాల్సిన పునాదులన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. ఈనాటికి ఆ బిలాయిలో ఉన్నటువంటి మాతాజీ గారు వారిని వేరొక కార్యక్రమం రూపేణ వారిని ఇక్కడికి రప్పించడం, వారు మనందరినీ అనుగ్రహించడం కోసం, మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడం కోసం ఇన్ని వందల మందిని వారిని రమ్మంటే వారు ఇన్ని వందల మందిని ఇక్కడ తీసుకొచ్చి అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఉన్నది కాశీలో చెప్పుకున్నది విశ్వనాథ వైభవం. 10 రోజుల పాటు అసలు మైమర్చిపోయి అసలు ఎవరు తారీఖు తీసుకున్న వాళ్ళు కానీ రోజు చూసిన వాళ్ళు కానీ లేదు. ఇవాళ చూస్తే ఏడుస్తున్నారు తప్ప ఇంకా దానికి ఇంకో రకంగా ఎవరు అసలు వాక్యంలో గురుగారు కూడా అంటున్నారు అసలు హిందూ దేశం ఏం చెప్తుందో తెలియట్లేదు. 10 రోజులు అసలు ఇంకొక ప్రస్తావనే లేదు. ఆ విధంగా గడిచిపోయింది మన జీవితం. ఎంత అనుగ్రహం చేశాడు మహానుభావుడు. ఆ తర్వాత ఆదిశంకరుల తర్వాత అంతగా భారతావనంతా కూడా పర్యటించి ధర్మ పరిరక్షణ చేసినటువంటి వారు మన పూజ్య గురువులకి నరంలో ప్రతి రక్తకంలో జీవించిపోయినటువంటి పచ్చి పరమాచార్య స్థానం చంద్రశేఖర సమర్పిస్తాను. వారు మా పీఠానికి కూడా వచ్చారు. పీఠంలో అనేక సార్లు ఉన్నారు గుంటూరులో. అంతేకాకుండా మా యొక్క భవన సముదాయాల్లో కూడా ఉన్నారు. అదే మాకు 2 పీఠాధిపతులు అనుకుంటాం మాకు వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ అంతగా జయప్రయాగ్ అనేక సార్లు విజయయాత్ర చేసి భారతావనంతా కూడా సంచరించి, భారతావనే కాకుండా నేపాల్ పట్టణాన్ని, నేపాల్ ఆదిశంకర్ తర్వాత తిరిగి నేపాల్ వెళ్ళినటువంటి వారు అసలు గురువరేణ్యులు శ్రీ రవినాథాచార్య బ్రహ్మస్వామి గారు. వారు ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తారంగా పర్యటించారు. అనేక శాఖలు కూడా వారి సమయంలోనే నెలకొల్పడం జరిగింది. వేద పాఠశాలలు, పురాణ పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు అనేకం వారి హయాంలో జరిగాయి. ఆ తర్వాత భారతీయ తీర్థస్వామి వారు కూడా ముమ్మారు భారతావనంతా కూడా వారు పర్యటన చేసి ధర్మ ప్రచారం చేశారు. 94వ సంవత్సరంలో వారు చివరిసారిగా మన ఆంధ్రదేశానికి రావడం జరిగింది. దేశంలో జరుగుతున్నటువంటి ఈ విపరీతమైన పరిస్థితులను బట్టి వారు అక్కడనే ఉండి
ఎక్కువ కాలం తపస్సు చేస్తూ అంతర్ముఖంగా ఉంటున్నారు. దానికి అదొక్కటే కారణం వారు రాకపోవడానికి. కానీ తప్పకుండా వస్తారు. విశ్వాసం నాకుంది, ఆశ నాకుంది. ప్రతినిత్యం ఆ తల్లిని, ఆ శారదామ్మని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో మా సంకల్పం తీరేట్టు తల్లి వారికి ప్రేరణ కలిగించు, వారు రావాలి తగ్గించాను. మరి తర్వాత ఎవరు వచ్చారు? అక్కడ ఒక గ్యాప్ వచ్చింది, ప్యాకింగ్ వచ్చింది. అప్పుడు తల్లి ఆ శారదామ్మ మళ్ళీ మన పూజ్య గురువులు కోటేశ్వర పరమాచార్య వారిని ఆవహించి ఈ విధంగా లక్ష్మీప్రసాద్ చేస్తుంది. మనం నిన్న చదువు పెట్టింది. ఈ కోటేశ్వరరావు గారు ఉన్న సమయంలో మనం జీవించుకున్నాం, వారితో కలిసి నడిచాం, వారితో కలిసి తిరిగాం అని మన మనవలు ముని మనవలు చెప్పుకుంటారు. ఒకప్పుడు రమణ మహర్షి గురించి ఎంతమందికి తెలుసు? వారికి ఎప్పుడు వారు చెప్పుకోని ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడో ఎటువంటి మహానుభావులు తెలియజెప్తే తెలుస్తుంది. అలాగా మన ధర్మాన్ని పోషిస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ కోటేశ్వర గారు. వారి గురించి నేను మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడమంటే మీరందరూ గురువు గారి గురించి చెప్పడానికి అనేకమైనటువంటి అనుభూతులు ఉన్నాయి. నిస్వార్థమైనటువంటి వారు చేస్తున్నటువంటి, ఈ దేశానికి చేస్తున్నటువంటి నిస్వార్థమైన సేవ మీరు చూడండి. ప్రతి ప్రవచనంలో కూడా నేను అదే చెప్తూ ఉంటాను. 4వ వంతు కథాంశం ఉంటే ముప్పాతిగా మనల్ని ఏ విధంగా మన జీవితాన్ని సరిదిద్దాలి, మన జీవితంలో తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తున్నాం, వాటిని ఏ విధంగా చక్కబరచాలి అనే దాన్ని ఒక గురువు ఒక శిష్యుడికి బోధించినట్టుగా, ఒక తల్లి ఒక బిడ్డకు పోషించినట్టు చెప్పినట్టుగా, ఒక తాత ఒక మనవాడికి ముద్దుగా చెప్పినట్టుగా ఉంటుంది. కానీ చెప్పేటప్పుడు మీరు కొన్ని చూసే ఉంటారు. శాస్త్ర విషయంలో, సాంప్రదాయ విషయంలో, సదాచార విషయంలో వారు ఎంత గట్టిగా ఉంటారు. అది కఠినంగా అనిపిస్తుంది. ఎందుకంటే భయం కావాలి, భక్తి కావాలి. భయంతో కూడిన భక్తి ఎవరికైనా అవసరం. భక్తి కంటే కూడా భయం అంటేనే జనం ఎక్కువగా మేల్కొంటారు. చేస్తే కొడతారంటే జాగ్రత్త. అంచేత వారు చెప్పేది, వాళ్ళు శాస్త్రం విషయం మాత్రం ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు. అదే చెప్తారు. పంచకట్టిన కోటేశ్వర ఎవరు భయపడ్డారు. ఎందుకంటే శాస్త్రం చెప్తున్నాను, నేను నా సొంతంగా నేనేం చెప్పట్లేదు. శాస్త్రం చెప్తున్నా, శాస్త్రం ఎక్కువగా చెప్తున్నాను. అది పాటించాలి. అందరినీ నిజంగా ఈ రోజున వారి వాణితో మహానుభావుడు ఎన్ని లక్షల మంది, కోట్ల మందిని తరింపజేస్తున్నారో చెప్పడానికి లేదు. అన్నే కాదు, కడుపులో ఉన్న బిడ్డలను కూడా ఆయన వారి బోధ చేత ప్రసన్నం చేస్తున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షి నేను ఒకరోజు వారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే అమెరికా నుంచి ఒక దంపతులు వారి ఇంటికి వచ్చినారు. వారికి చిన్న పాప ఉంటే ఆ పాపని పక్కన వారి గదిలో పడుకోబెట్టింది. గురువుగారు హాల్లో కూర్చుని ఉన్నాం అందరూ. వారు మాట్లాడుతూ ఉంటే ఆ పాప ఎప్పుడు లేచిందో తెలియదు, వాళ్ళ తల్లిగారు కూడా తెలియదు. మెల్లిగా పాకుంటూ వచ్చి ఆ గురువుగారు 2 కాళ్ళ మీద చేతులు వేసి కూర్చొని ఇట్లా చూసుకోవాలి. ఏంటని ఆశ్చర్యపోతే వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఆమె ఈ అమ్మాయిని, ఈ పాపని గర్భంగా ఉన్నప్పుడు వారి ప్రవచనాలు వినటం జరిగింది. ఆ ప్రవచనాలు విని ఆ బిడ్డ మీద గర్భంలో నుంచే తనకి ఏదో మనం ప్రహ్లాదుడి గురించి విన్నాం. ఆ విధంగా పాప వచ్చి చేస్తుందన్నమాట. కాళిదాస్కి కాళికాదేవి బీజాక్షరాలు రాసిందంటే మనం విన్నాం. మూకుడికి కామాక్షిదేవి వచ్చి తాంబూల కవడం పెట్టింది, 500 శ్లోకాలు చెప్పిందంటే విన్నాం. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆ శారదాదేవి బీజాక్షరాలు రాసి ఈ విధంగా పరిస్థితున్నట్టు ఇది ఒక మనిషికి ఏ రోజునైనా సాధ్యమైన విషయమైనా భాగవతం, రామాయణం, 18 పురాణాలు, వేద భాష్యాలు, ఇన్ని విషయాలు, ఇన్నిటిని పరిశీలించి ఆలవోగ్గా 2 గంటలు 2.5 గంటలు ఒక పుస్తకం రిఫర్ చేయాల్సిన పని లేదు, ఒక చుక్క మంచినీళ్ళు తాగాల్సిన పని లేదు. మొన్న ఎవరో చెప్తున్నారు తణుకులో సుందరకాండ వారు 7 రోజులు చెప్తానంటే విపరీతమైనటువంటి వర్షం, తుఫాన్.